శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది మర్యాద రామన్న కథల్లో భాగంగా ఇంకొక కథ. రామచంద్రాపురంలో ఉండే గోపయ్య ఇంట్లో ఒక రాత్రి దొంగతనం జరిగింది. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోవడంతో గోపయ్య చాలా విచారంగా ఉన్నాడు. మర్యాద రామన్నకి విషయం తెలిసి గోపన్నను పరామర్శించడానికి వచ్చాడు. ఆయన చూడగానే గోపన్నకు కొండంత ధైర్యం వచ్చింది. తన తెలివితో తోటి వారిని కష్టాల నుంచి కాపాడే శక్తి సామర్థ్యాలున్న వ్యక్తి మర్యాద రామన్నకున్నాయి. అందుకే ఆయనకి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి చెప్పాడు. అంతా విన్న మర్యాద రామన్న గోపన్న చెవిలో ఏదో చెప్పి వెళ్ళాడు. దర్బారుకు వెళ్ళి తన ఇంట్లో దొంగలు 1000 వరహాలు కాజేశారని ఫిర్యాదు చేశారు. రాజాజ్ఞతో భటులు గోపయ్య ఇంట్లో దొంగలు 1000 వరహాలు కాజేశారు, దొంగల సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతి అందజేస్తామని చాటింపు వేశారు. ఈ విషయం అసలు దొంగల చెవిన పడింది. దొంగల్లో ఒకడు రెండోవాడి ఇంటికి వెళ్ళి, అంతా పచ్చి మోసం దగ, మనం దొంగలించింది 1000 వరహాలైతే 500 వరహాలని చెప్పి నన్ను మోసం చేస్తావా అని అడిగాడు కోపంగా. రెండోవాడు మాత్రం, లేదు మిత్రమా, అలాంటిదేం జరగలేదు, మనం కాజేసింది 500 వరహాలే అని బదిలిచ్చాడు. ఎంత చెప్పినా మొదటివాడు నమ్మలేదు. ఇద్దరు దెబ్బలాడుకోవడం అటుగా వెళ్తున్న రక్షక భటుల దృష్టిలో పడింది. వారు దొంగల్ని బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు విచారణ చేయగా గోపన్న ఇంట్లో పట్ట దొంగలు వేరేనని తెలిసింది. కానీ ఎన్నిసార్లు అడిగినా 500 వరహాలే కాజేశామని దొంగల్లో ఒకడు చెప్తుండడంతో గోపన్నను పిలిచాడు రాజు. తాను పోగొట్టుకున్నది 500 వరహాలేనని, మర్యాద రామన్న సలహా మేరకు 1000 అని చెప్పానన్నాడు గోపయ్య. దొంగల మధ్య తగాదా సృష్టిస్తే తద్వారా విషయం బయటకు పొక్కుతుందని మర్యాద రామన్న ఉద్దేశమని గ్రహించాడు రాజు. గోపయ్య పోగొట్టుకున్న 500 వరహాలు తిరిగిచ్చి దొంగల్ని కటకటాల వెనక్కు పంపించాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.